హాయ్ ఫ్రెండ్స్, ఇక కళ్ళు తాగడానికి వచ్చాము. ఈయన మా మామయ్య గారు చిన్నప్పటి నుంచి తెలుసు మనకే. అల్లుడు అల్లుడు అంటా ఉండేవారు. ఏంటి మరి లాట్ అయ్యండి. ఇగో ఫ్రెండ్స్ మామూలుగా ఉండే మరి మనతోటి. జ్యోతి జ్యోతి పుల్లుగా కళ్ళు తాగొచ్చాను. 2 ఆమ్లెట్లే. మామూలుగా ఉండకూడదు, ఇవాళ పుల్లు అయిపోవాలి. మరి కళ్ళు తాగినోడు నేల మీద కలబడతాడు, బెల్లం మీద దెబ్బలాడతాడు. ఆమ్లెట్ వేస్తున్నావా? 2 గుడ్లు వేసే శుభ్రంగా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ మన ఈ వీడియోలో కళ్ళు కోసం 100% వాస్తవాలను తెలుసుకుంటారండి. అంటే కొంతమంది కళ్ళును తాగొచ్చు అంటారు, కొంతమంది తాగకూడదు అంటారు. కొంతమంది ఆరోగ్యానికి కళ్ళు ఎంతో మంచిదంటే మరి కొంతమంది ఏమీ కాదు, కళ్ళు త్రాగకూడదు అంటారు. మరి ఏది నిజం అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారండి. ఏది నిజం అంటే కళ్ళు ఆరోగ్యానికి మంచిదండి, మరి కళ్ళు ఆరోగ్యానికి చెడ్డది. రెండు కూడా నిజాలే. కళ్ళు త్రాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కళ్ళు త్రాగడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉన్నది. ఈ రెండు కూడా నిజమేనన్నమాట. అంటే కళ్ళు మనం తెలుసుకుని త్రాగితే చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది ఒక ఆయుర్వేదం మందు లాంటిది అన్నమాట. మనం తెలుసుకుని దీన్ని వినియోగించుకుంటే చాలా జబ్బులు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుందండి. మనిషికి కూడా చాలా ఆరోగ్యకరమైనదన్నమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ కళ్ళును మనం కరెక్ట్ పద్ధతిలో తాగితే మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా దీనిని త్రాగవచ్చు అన్నమాట. ఈ కళ్ళును మనం సరైన పద్ధతిలో తీసుకుంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే మన కళ్ళకు మంచిదండి, మన జుట్టుకు మంచిది, మన కడుపులో ఉన్న అల్సర్లు అంటే గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు లాంటివి పోతాయండి. మళ్ళా కిడ్నీలో టోన్స్ కరగడానికి కూడా ఈ కళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుందండి. షుగర్ ఉన్నవారు కూడా ఈ కళ్ళుని తాగవచ్చు. గుండె సంబంధిత ఊపిరితిత్తులకు వచ్చే రోగాలను తగ్గించడానికి కూడా ఈ కళ్ళు ఉపయోగపడుతుందండి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా కళ్ళుని ఒక కరెక్ట్ పద్ధతిలో తీసుకుంటే మాత్రమే ఈ విధంగా మనకి అన్ని విధాల కళ్ళు చాలా ఉపయోగపడుతుందండి. మరి ఆయుర్వేదం లాంటి ఎంతో ఆరోగ్యకరమైన ఈ కళ్ళుని మనం కరెక్ట్ పద్ధతిలో కానీ తీసుకోకపోతే మనకి ఎంత ఆరోగ్యానికి మంచిదో అలాగే అంతా కూడా ఆరోగ్యానికి చెడ్డదిగా మారుతుందన్నమాట. దీనిని మనం కరెక్ట్ పద్ధతిలో తీసుకుంటే మాత్రం ఎవరికైనా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరైనా త్రాగవచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్ళు అనేది చాలా మంచిదండి. మరి ఏ పద్ధతిలో తీసుకోవాలి, ఎలాంటి కళ్ళు తీసుకోవాలి అంటే మరి ఇప్పుడు నేను చెప్పే దాన్ని బట్టి గీత కార్మికులకు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ వాస్తవం అయితే ఇదేనన్నమాట. మనము తాటి చెట్టు నుండి కళ్ళు కారడం మొదలుపెట్టాక మనకు 12 గంటల లోపు ఆ కళ్ళును మనం తీసుకుని త్రాగితే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పే జబ్బులకే కాదు, ఇప్పటి వరకు నేను చెప్పిన జబ్బులకే కాదు, ఇంకా అనేక జబ్బులు తగ్గడానికి మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. అయితే మనం తాటి చెట్టు నుండి 12 గంటల లోపు తీసుకుని త్రాగితే మాత్రమే ఈ హెల్త్ ప్రయోజనాలన్నీ ఉన్నాయండి. తాటి చెట్లను గీత గీసే ఈ గీత కార్మికులు రోజుకు 2 సార్లు ఈ తాటి చెట్టు ఎక్కి దిగుతూ ఉంటారండి గీత గీయడానికి. అయితే కళ్ళు అనేది ఎక్కువగా ఉదయం పూట తీస్తారు, సాయంత్రం పూట తీయరన్నమాట. కానీ 2 పూట్ల కూడా ఈ కళ్ళు తీస్తే కళ్ళు పులియకుండా మనకు 12 గంటల లోపల తీస్తారు కాబట్టి ఆ కళ్ళు చాలా మంచిదన్నమాట. అంటే ఒక తాటి చెట్టు గీత గీసిన చుక్క లొట్టులోకి కారాక అది 12 గంటల లోపులో ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా మంచిదన్నమాట అండి. అంటే ఉదాహరణకి 12 గంటల వరకు కూడా మనకి అది పర్వాలేదు, అదే 6 గంటలకు తీస్తే అది ఇంకా చాలా స్వీట్గా ఉంటుందండి, ఆరోగ్యానికి ఇంకా మంచిది. అదే 3 గంటలకు తీస్తే మరీ మంచిదన్నమాట. అలా మనకి 12 గంటల వరకు కూడా పర్వాలేదండి. మరీ అన్నిసార్లు వాళ్ళు ఎక్కి తీయలేరు కాబట్టి 12 గంటలకు ఒకసారి అంటే
ఒక రోజుకి సాయంత్రము ఉదయము కూడా ఇది తాటి చెట్టు నుండి దింపి మనకు పోస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. ఈ 12 గంటల లోపు ఇది ఆల్కహాలం కాదన్నమాట, అంటే నిశా చేయదండి 12 గంటల లోపులో. 12 గంటలు దాటాక ఇది నిశా పదార్థంగా కొంచెం 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 మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఇందులో బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి అయ్యి ఈ కళ్ళు పులియడం మొదలు పెడుతుందండి. గంటకి కూడా ఇది మళ్ళా నిశా పదార్థంగా మారిపోతూ ఉంటుందండి. అదే 24 గంటలకైతే ఇంకా నిశా పదార్థంగాను, అదే 48 గంటల లోపలైతే బాగా నిశా చేసేలాగా ఈ విధంగా మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం 12 గంటల లోపల త్రాగితే మాత్రం ఇది ఒక నిశా పదార్థంగా కాకుండా ఒక టానిక్లా, ఒక ఆయుర్వేదంలా దీనిని మనం వర్ణించవచ్చు అన్నమాట. కానీ 12 గంటలు దాటితే మాత్రం ఇది కొంచెం కొంచెంగా మాత్రం నిశా పదార్థంగా మారుతుందండి. మరి ఇంకా ఈ కళ్ళుని నిశా గురించి త్రాగేవారు ఆరోగ్యపరంగా చూస్తే అప్పుడు కూడా ఈ కళ్ళు చాలా బెటర్ అని చెప్పొచ్చండి. ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే, అంటే సారా, బ్రాందీ, బీరు ఇలాంటి మత్తు పదార్థాలతో పోలిస్తే అప్పుడు కూడా ఈ కళ్ళే బెటర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే వాటికంటే ఈ కళ్ళు చాలా చౌకగా దొరుకుతుంది. ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే హెల్త్ని చాలా తక్కువగా డ్యామేజ్ చేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. అంటే మనం ఈ కళ్ళుని ఆరోగ్యం కోసం తాగినప్పుడు 12 గంటల లోపల తాగినప్పుడు మనకి అన్నీ కూడా ఆరోగ్య ప్రయోజనాలేనండి. అలా కాకుండా మనం మత్తు పదార్థంగా, అంటే నిశా కోసం త్రాగినప్పుడు కూడా ఇతర నిశా పదార్థాలతో పోలిస్తే అప్పుడు కూడా ఈ కళ్ళు మనకి చాలా మంచిదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ కళ్ళు త్రాగడానికి వచ్చేవాళ్ళు హెల్త్ పరంగా కాకుండా నిశా పరంగానే ఎక్కువగా త్రాగడానికి వస్తారన్నమాట. మరి వాళ్ళ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ గీత కార్మికులు ఆ తియ్యటి కళ్ళుని పులియబెట్టి, అంటే ఆల్కహాలంగా మారేకై వాళ్ళకి అమ్మవలసిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి వీళ్ళు 24 గంటలకు ఒకసారి, అంటే రోజుకొచ్చి ప్రతిరోజు కూడా ఉదయం పూట మాత్రమే ఎక్కువగా ఈ కళ్ళుని తీస్తూ ఉంటారండి. 2 పూటలో తీస్తే తియ్యగా ఉంటుంది, నిశా చేయదు. త్రాగేవాళ్ళు వీళ్ళ దగ్గర త్రాగరన్నమాట. ఈ కళ్ళు మత్తు లేదు, ఏమీ లేదు, నిశా చేయట్లేదు ఎందుకని మానేస్తారండి. కాబట్టి వీళ్ళు రోజుకొకసారి తీస్తారన్నమాట. అంటే 24 గంటలకు ఒకసారి తీస్తారు. అంటే ఆ కళ్ళు ఆల్కహాలంగా మారేక తీస్తారన్నమాట. ఇంకా మనలా కొంచెం ఆరోగ్యం కోసం తెలిసిన వాళ్ళైతే ఈ విధంగా కాకుండా సందకాలు తీయించుకుంటారండి. అంటే ఉదయం వీళ్ళు ఎలాగ తీసేస్తారు కదా, మళ్ళీ సాయంత్రం గీత గీయడానికి ఎక్కుతారండి. అప్పుడు తీయించుకుంటే ఏమవుతుందంటే అది 12 గంటల లోపు కాబట్టి ఆల్కహాలంగా మారదండి. అది చాలా తీయగా ఉంటుంది, తేలికగా అరిగిపోద్ది. అన్నీ కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు అన్నమాట. కానీ మరి నిశా కోసం త్రాగే వాళ్ళకి మాత్రం ఏమాత్రము కూడా అలా నచ్చదండి. కాబట్టి వాళ్ళు ఆల్కహాలంగా మారేక మాత్రమే దానిని తీసుకుంటారన్నమాట. ఇంకా ఈ గీత కార్మికులు కూడా నిశా కోసం తక్కువ నిశా చేస్తుందంటే ఆ లొట్లో కొంచెం మడ్డి లాంటిది ఉంచేస్తారండి, కిందకి మడ్డి కొట్టేయకుండా, అంటే గమ్మును పులియడానికి అన్నమాట. మడ్డి అంతా కూడా బయటికి ఆ కుండలోంచి ఉంచేస్తే ఆ కళ్ళు గమ్ముని పులియకుండా తీయగా ఉంటుంది. అప్పుడు అది నిశా చేయదని ఈ త్రాగే వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం మడ్డి కూడా లోపల ఉంచేస్తారన్నమాట. దాని మీద తొందరగా పులిసి అది అతి తొందరగా ఆల్కహాలంగా కూడా మారుతూ ఉంటుందన్నమాట. మరి కస్టమర్లు ఏది కోరుకుంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మరి ఆ విధంగా అందించడం తప్పదు. కాబట్టి గీత కార్మికులు ఈ విధంగా చేస్తూ ఉంటారండి. ఇంకా ఈ వీడియోలో నేను త్రాగుతున్నట్టుగాను, మా ఆవిడ దగ్గర తోలుతున్నట్టుగాను నేను చూపించిందంతా కూడా సరదాగా చేసిన యాక్టింగేనండి, అంతే తప్ప వాస్తవం లేదన్నమాట. అదిగోండి మళ్ళీ ఆ లోట కళ్ళు అందులో లొట్లే వేసి చూడండి, అలా వేసి ఒట్టి లోట నోటి దగ్గర పెట్టుకుని ఇలా యాక్టింగ్ చేశాను అన్నమాట. కానీ ఎవరైనా కళ్ళు తాగాలనుకుంటే మాత్రం నేను చెప్పిన పద్ధతులు, అంటే 12 గంటల లోపల, అంటే పొద్దుట ఎలాగా తీసేస్తారు కాబట్టి సందకాలు తీయించి తాగితే మీ ఆరోగ్యానికి మంచిదండి. ఇంకా అలాగే మత్తు కోసం, అంటే నిశా కోసం త్రాగేవాళ్ళు కూడా సారా, బ్రాందీ కన్నా కూడా మీకు ఈ కళ్ళే బెటర్ అండి, తక్కువ రేటుకి వస్తుంది. హెల్త్ డ్యామేజ్ కూడా ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే చాలా తక్కువ జరుగుతుంది అన్నమాట. కాబట్టి కళ్ళు అనేది అటు ఆల్కహాలం కోసం తీసుకునే వారికి, ఇటు ఆరోగ్యపరంగా తీసుకునే వారికి కూడా చాలా మంచిదని చెప్పవచ్చండి. ఇంకా ఆరోగ్యం కోసం నేను చెప్పిన పద్ధతిలో తీసుకునేవారు కానీ, లేదా నిశా కోసం ఆ విధంగా ఆల్కహాలం పద్ధతిలో తీసుకునేవారు కానీ ఎవరైనా సరే అతి అనేది అన్నింట అనర్థం అండి. కాబట్టి అతిగా మాత్రం ఎవరు కూడా తీసుకోకండి, ఒక లిమిట్గా మాత్రమే త్రాగండి. ఇంకా దీనిని ఆల్కహాలంగా మారాక
నేను త్రాగమనేది ఓన్లీ అలవాటు ఉన్న వాళ్ళేనండి. అంటే సారా, బ్రాందీ అవి తాగేవాళ్ళు దాట్ల కంటే ఇది మంచిదని చెప్తున్నాను తప్ప ఎటువంటి అలవాటు లేని వాళ్ళు దీనిని అలవాటు చేసుకుని మత్తులో ములగమని మాత్రం నేను చెప్పట్లేదండి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా వర్ణానికి మేము వచ్చి కాపులమండి. ఈ గీత గీసేవారంతా కూడా చెట్టు బలిజీలు అన్నమాట. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి వర్ణ భేదాలు లేకుండా చిన్నప్పటి నుండి కూడా మేము వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం అన్నమాట. వీళ్ళేమో మమ్మల్ని అల్లుడు అల్లుడు అనేవారు, మేమేమో వీళ్ళని మామయ్య గారు అనేవాళ్ళం. వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యలు, వీళ్ళందరూ కూడా మేమంతా కూడా అక్క అని, తమ్ముడు అని ఇలా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటాం అన్నమాట. పాల జయేశ్వరరావు గారు, పాల అంజీ గారు, పాల వెంకన్న గారు వీళ్ళంతా కూడా మేము ఆకుకూరలు చేసే తోటల్లోనే తాళ్ళను గీస్తూ ఉండేవారు అన్నమాట. మేమంతా కూడా సరదాగా సొంత మామయ్య అల్లుళ్ళగా ఏలకోలాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే వీళ్ళ భార్యలు కూడా తమ్ముడు తమ్ముడు అంటూ పిలిచేవారు. వీళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కూడా మాతోటి చాలా క్లోజ్గా ఉంటారండి. ఎవరిక్కడ కనపడినా సరే మాట్లాడుతూ పలకరిస్తూనే ఉంటారన్నమాట. మరి వీళ్ళ వ్యాపారం ఎలా ఉంటుందో మా మామయ్య గారిని అడిగి తెలుసుకుందాం. మామయ్య గారిని అడిగి ఈ వ్యాపారం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి. చెప్పండి మన వాళ్ళకి. అయితే కష్టపడండి, పొద్దున సాయంకాలం మరి ఎక్కాలి కష్టపడి. మరి ఎక్కకపోతే మరి అలా దిగుతుంది. ఏ పూట ఎక్కకపోతే ఆ పూట మనకు జీవనార్థం నడదను. మరి అలా అంత కష్టపడి ఎక్కాలని పైకి కిందగానే. పొద్దున సాయంత్రం 2 సార్లు ఎక్కాలండి. తాడుకొచ్చి 2 సార్లు ఎక్కాలి. ఎడదాడు ఉంటుందండి, 3 సార్లు ఎక్కాలి. అలాగండి. మరి మన కళ్ళు మొత్తం సేల్స్ అవుతుందండి మనం తీసింది? అప్పుడప్పుడు ఏమైనా మిగులుతూ ఉంటుంది? అప్పుడప్పుడు మిగలొచ్చు. మొత్తం బాబు దగ్గర అయిపోతుందండి కళ్ళు. మరి ఇదండి వీళ్ళ జీవన విధానం. ఒక తాడికి రోజుకు 2 సార్లు ఎక్కి దిగుతామంటే మాటలు కాదు. అది ఒక తాడి 2 తాళ్ళు కాదు, చాలా తాళ్ళు వీళ్ళు గీత గీస్తారన్నమాట. ఈ రోజుల్లో అంటే చాలా కష్టం అండి. వీళ్ళు ఆ రోజుల్లో మనుషులు కాబట్టి ఇంకా ఎలా చేయగలుగుతున్నారు. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మానేసి ఏ సుఖమైన పనులు నెతుక్కుంటూ ఉన్నారు. ఇంకా ఈ వీడియో చూస్తున్న వారికి ఒక డౌట్ రావచ్చండి. అదేంటంటే, నీవు ఈ కళ్ళు ఇంత మంచిదని చెప్పి నువ్వు తాగలేనోడివి ఇంకా ఎదరోళ్ళకి చెప్పడం ఎందుకు అనే డౌట్ రావచ్చు అన్నమాట. నేను కళ్ళే కదండి, ఎటువంటి డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా మనకి లేదన్నమాట. ఇవే కాదండి, కనీసం ఒక టీ అలవాటు కూడా నాకు లేదు. దానికి కారణాలు ఎందుకు, ఇంత మంచిదైన కళ్ళు కూడా నేను ఎందుకు త్రాగను అనేది. రెండవది, నేను ఎప్పుడు ఏ అలవాటు లేకుండానే వచ్చానా, లేకపోతే గతంలో నాకు కొన్ని అలవాట్లు ఉండేవా అనేది కూడా నేను వచ్చి వీడియోలో తెలియజేస్తానండి. అలాగే కొంతమంది కళ్ళు కంటే బ్రాందీయే బెటర్, కళ్ళు అసలు అరగదు, బ్రాందీ అరుగుతుంది అంటారు. దానికి గల కారణాలు ఏంటో కూడా నేను వచ్చి వీడియోలో చెప్తాను. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. నాకు కళ్ళు కోసం తెలిసిన అనేక విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.